సార్. ఏంటి నిలవేణి, భోజనం చేసావా? అంటే తినలేదా? తిన్నాను సార్. మరి తిననట్టే అన్నావు? నేను ఊహు అనలేదు సార్, ఊ అన్నాను. నేనేం చెప్పినా సరే అన్నిటికీ ఊ కొడతావు కాబట్టే నాకు కూడా నా పనులన్నీ ఈజీగా అయిపోతున్నాయి. కానీ ఈసారి ఊహు అని చెప్పడానికే వచ్చాను సార్. దేని గురించి? మన కంపెనీకి 100 కోట్ల కాంట్రాక్ట్ రాబోతుందన్నారు. కానీ దానికి సంబంధించిన పనులన్నీ చెయ్యాలంటే నాకెందుకో గుండె దడగా ఉంది. నిలవేణి, కూర్చో కూర్చో. కోట్లలో మాట్లాడేసరికి నీకు కంగారు కనిపిస్తుంది, కానీ ఎన్ని కోట్లైనా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. తేడా చూసి అయోమయానికి గురవ్వకూడదు. పైగా నువ్వు టేకప్ చేస్తున్నావు అంటే అందులో ఎలాంటి అనుమానాలు లేకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఎందుకు సార్ మీకు నా మీద అంత గురి? నాకు ఈ పనులన్నీ తెలియవు, నాకు చదువు సరిగ్గా లేదు. కానీ మీరింత పెద్ద పనులు నా మీద పెడుతుంటే ఎలా డీల్ చేయాలి? ఇది చదువుకి సంబంధించింది కాదు, విచక్షణకి సంబంధించింది. నువ్వు ఏ పని టేకప్ చేసుకున్నా సరే నువ్వు దిగ్విజయంగా పూర్తి చేస్తావనే నమ్మకం ఉంది. 100 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు తెలీదు సార్. అలాంటప్పుడు ఇంత పెద్ద వ్యవహారంలోకి ఇరికిస్తే ఇబ్బంది పడతానేమో. అలాంటి భయాలేం పెట్టుకోదు, నువ్వు సక్సెస్ అవుతావు. మీ నమ్మకాన్నైతే ఒమ్ము చేయను సార్. కానీ తెలియని విషయాలు ఏమైనా ఉంటే అడుగుతాను, కోపడద్దు. తప్పకుండా నిలవేణి, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నేనెప్పుడు నీ వెంటే ఉంటాను, నీ వెంటే నడుస్తాను. సార్, ఐ మీన్ ఫాలో అప్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా నన్నొచ్చి అడుగు, ఓకేనా? అలాగే సార్. ఈ ప్రాజెక్ట్ గనక నువ్వు సక్సెస్ చేస్తే నీకు తిరుగుండదు. నిన్ను ఎవ్వరూ ఒక్క మాట కూడా అనడానికి ధైర్యం రాదు. నిన్ను అలా తీర్చిదిద్దుతాను. చూస్తూ ఉండు, నువ్వు తప్ప మా కంపెనీకి దిక్కే లేదనేలా చేస్తాను. వాటిని ఎన్నిసార్లు తిరిగేసినా లెక్కల్లో తేడా ఉండదు కాదా మరి? అలా అని గుడ్డిగా ముందుకు వెళ్ళలేం కదండి. ఈ మాట నిజం అత్తయ్య గారు. ఇంట్లో వాళ్ళకి పని అప్పచెప్తే ప్రతి పైసాని జాగ్రత్తగా కాపాడతారు. మరి పనోళ్ళకి అప్పచెప్తే ఇలానే ఎక్కడికక్కడ నొక్కేస్తుంటారు. మిస్టర్ కోటి, ఆ ఫైల్స్లో ఆఫీస్కి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు, వెళ్ళిన తర్వాత తమరు ఖర్చు చేసినట్టుగా కూడా ఉంది. అదేదో ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది మావయ్య గారు. అది మిస్టేకే అయినా నీలవేణి ఆ ఖర్చులన్నీ కొట్టిపారేసింది. మంచిదే కదా నాన్న? ఖచ్చితంగా మంచిదే. లెక్కల్లో తేడా వస్తే నీలవేణి మీ ఆయన జీతంలో కట్ చేసి పారేస్తుంది. మళ్ళీనా? మళ్ళీ మళ్ళీ అంటే ప్రతి నెల ఇలాగే చేస్తారా బావా? అంటే ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి కదా. ఊహించని ఖర్చులు వస్తాయని తెలిసినప్పుడు అంత ఆదాయం వచ్చేంత అవకాశం, టాలెంట్ కూడా ఉండాలి. హలో ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఎవ్రీబడి. రార్చన, కూర్చో. ఏం కావాలమ్మగారు? టీ టిఫిన్ ఏమొద్దు కానీ నీ టైం కాస్త కావాలి. ఇక్కడే ఉంటావా?
తనకు అర్థం కాలేదనుకుంటా అర్చన. నీతో మాట్లాడాలనుకుంటుంది, కాసేపు ఆగమంటుంది. ఏంటి విషయం? మన కంపెనీకి వచ్చిన ఆఫర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎఫ్ఆర్టీ కంపెనీతో టైఅప్ అయితే 100 కోట్ల ప్రాఫిట్ అని బయట అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. ఆ డీల్ నీలవేణి టేకప్ చేసుకుంటుంది. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో తనకి బాగా తెలుసు. మీరు చెప్తున్నారు సరే తారక్, కానీ ఆంటీ ఏం మాట్లాడట్లేదు. ఎవ్వరేం మాట్లాడినా ఇదే ఫైనల్. చూసారా వాడెలా మాట్లాడుతున్నాడో? నీ అభిప్రాయం ఏంటో చెప్పు కదా మరి. అన్నీ మీరే నిర్ణయించుకున్నాక ఇక నేను చెప్పేదేముంది? నాకైతే అత్తయ్య గారికి ఇష్టం లేదు అనిపిస్తుంది. అమ్మ అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. ఇక్కడ కోపతాపాల గురించి కాదు, ప్రాఫిట్ లాస్ల గురించి ఆలోచించాలి. ఇట్స్ ఎ డీల్ యూనో. లాభం వస్తే ముందుకెళ్తాం, నష్టం వస్తే అటువైపు అడుగు కూడా వేయం. ఈ 100 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటే లాభం ఎలా వస్తుందనుకుంటున్నారు? అది ఎలా అన్న సంగతి ఎవరికీ తెలీదు. తారక్ సంతకం పెట్టమనగానే గుడ్డిగా సైన్ చేస్తుంది నీలవేణి. పొరపాటు పడుతున్నారమ్మగారు. నన్నే అంటున్నావా? అవును కాదా మరి. పొరపాటేంటో చెప్పు. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. అదే మాట నీలవేణంటే పళ్ళు రాళ్ళు కొడతాం. ఈ మాట కూడా తనంటే అయ్యగారు, నేను సమాధానం చెప్పాలని చూసిన సమస్య అయ్యేలా ఉంది. దయచేసి కాస్త ఓపిక పట్టండి. అది కాదు కానీ లాభం ఎలా వస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. తప్పకుండా చెప్తాను. 100 కోట్ల కాంట్రాక్టు మనం తీసుకున్న తర్వాత అడ్వాన్స్ కింద 25 కోట్లు అడుగుతాం. మెటీరియల్కి ముందే డబ్బులు పే చేయకుండా మన గుడ్ విల్తో తీసుకొస్తాం.